సార్ రైతుల పక్షాన మొదటి నుంచి పోరాడారు, రైతుల్ని అవేర్నెస్ తీసుకొచ్చారు, అసలు ఆ రైతులకు పోయే నష్టాన్ని ఎందుకు తెలియజేశారు, చాలా ఉద్యమం చేపట్టారు. ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మహేష్ గారు ఎందుకు ఈ రోజున కనుమరుగైపోయారు? ఆ ఉద్యమం నుంచి కానీ ఆ రైతుల పక్షాన పోరాటం నుంచి ఇక్కడ యాక్చువల్ గా నేను బెదిరింపులు వచ్చినాయా లేదంటే ఏదైనా పార్టీకి సరెండర్ అయ్యారు? అది కూడా మీకు చెప్పాలి. నేను జనరల్ గా అక్కడ ఊళ్ళన్నీ తిరిగాను, ఇంచుమించు అన్ని ఊళ్ళు కూడా తిరిగాను. తిరిగి నా పని నేను చేశాను. విజయవాడలో ఒక 2 మీటింగ్లు పెట్టాను. ఆల్మోస్ట్ ఒక గ్రూప్ ఫామ్ అవటానికి నేనే కారణం అయ్యాను. బట్ దురదృష్టం ఏంటంటే అక్కడ పార్టీల వారిగా ఉన్న గ్రామాలు అవన్నీ కూడా అంటే అయితే టీడీపీ లేదా వైసీపీ ఉండాలి. ఇంకా బాధించే అంశం ఏంటంటే మా రైతులకున్న బలహీనత పాపం. సో మనం బాధిస్తున్నది మన పార్టీ అయినా కూడా సో మన పార్టీ బాగుండాలి, మన పార్టీ బాగుండాలి అన్న వాళ్ళని చూస్తేనే నాకేం వాళ్ళ మీద కోపం రాదు. ఎందుకంటే మా అన్నోళ్ళు, మా చెల్లెళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు చూస్తేనే నాకు ముందే తెలిసి ఇదంతా కూడా. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా తిరిగి పార్టీల దగ్గరికి వెళ్తారు కాబట్టి నేనేమి వాళ్ళు నన్ను దూరం పెట్టినా నేనేమి వదిలే పరిస్థితి ఉండదు. రెండోది పార్టీలకి సరెండర్ అయ్యానంటే పార్టీలు సరెండర్ అయ్యే పరిస్థితి అయితే మరి ఉన్నంత ఫైర్ లేదు మహేష్ గారికి, ఈ రోజున కనపట్లేదు అంటారు. పార్టీలకి సరెండర్ అయ్యే విధానం అంటే ఇప్పుడు మరి నేను నాగేశ్వరరావు నా మీదే డైరెక్ట్గా హెచ్చరిస్తున్నావు, కేసులు పెడుతున్నాను, భయపెట్టరు కదా. నేను నిజంగానే పార్టీ అలాగే వైసీపీకి సరెండర్ అయ్యే పనిది అయితే జగన్మోహన్ రెడ్డి మీద కూడా నేను 2 పార్టీల మీద మాట్లాడుతున్నాం. ఆ 2 పార్టీల మీద మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే పార్టీల వారిగా అభిమానం ఉన్న రైతులు కాబట్టి. సో నేను చెప్తా ఉంది, ఈ 2 పార్టీలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అనేది మనం స్ట్రైట్గా వెళ్తున్నాం, రాజకీయం చేయట్లేదు. సో మనం ఈరోజు టీడీపీ మీద మాట్లాడేస్తే మనకి ఒక వర్గం వస్తుంది, అలా కాదు. అలా 2 పార్టీలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. 2 పార్టీలు కలిసి ఈ భూములు పంచుకుంటున్నాయి. ఇది నేను చెప్పదలుచుకుంటుంది. వాళ్ళకేందంటే వాళ్ళ పార్టీలను మనం విమర్శించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీల అభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి కొంత ఆలోచించి నేనేమి వెనక్కెళ్ళలేదు. వాళ్ళే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి నేను డెఫినెట్గా నేను ఏడున్నా ఉద్యమంలోనే ఉంటాను. నేను పనిచేసే విధానం కూడా ఇప్పుడు దాన్ని ఎలా రేపు ఢిల్లీ స్థాయిలో మేము ఆల్రెడీ కేజ్రీవాల్ అపాయింట్మెంట్ అడిగాం. సో ఈ ఇష్యూ ఇక్కడ వీళ్ళు సెటిల్ చేయలేరు. ఎందుకంటే 2 పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దేశ స్థాయిలో కేజ్రీవాల్ మాట్లాడాలి దీని మీద. మేము ఢిల్లీలో దీని మీదనే కార్యక్రమం అంతా కూడా ట్రై చేస్తూ ఉన్నాం. అందువల్ల నేను దాన్ని అసలు వదిలేసింది లేదు. ఈ మొత్తం ఒక ఇష్యూగా చూడాలని. వదిలేస్తే మరి జిందాల్ తాలూకా భూముల విషయంలో ఆ ప్రాంతం అంతా తిరిగాను కదా వెళ్ళి. సో ఏడ అలాగే సో చీమలపేంటలో నిన్న ఏదైతే ట్రిగ్గింగ్ ఆడ కూడా మాట్లాడాను. కందుకూరు హోల్సేల్గా అమ్ముతున్నాడంటే కందుకూరులో పోటీ చేయే వ్యక్తిగా నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకొని తీరుతాను. అభివృద్ధి చేయండి కానీ బ్యాలెన్స్డ్ అభివృద్ధి అనేది అవసరం. అడ్డుకుంటాం మీకు సాధ్యపడుద్ది అంటారా కొన్నాడు కుటుంబ పరిస్థితి ప్రభావంలో? ఇక్కడ నేనేం చూస్తున్నానంటే నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని. మేబీ నాకు పార్టీ ఇంకా బలం లేకపోవచ్చు. మేబీ మా రైతు సోదరులు నన్ను పార్టీ వారీగా మేబీ వాళ్ళ అభిమానంతో నన్ను దూరం పెట్టచ్చు. కానీ నాకున్న తెలివితేటలు, నాకున్న నాలెడ్జ్తో దీన్ని ఎంతవరకు ఈరోజు తీసుకొచ్చానంటే నేను చేయగలిగాను కదా. డెఫినెట్గా కందుకూరులో జిందాల్కి ఇవ్వాలని అనుకుంటున్న ప్రైవేట్ భూములు ఏదైతే అంటే మాలకొండ అంటే మాకు దైవం ఆయన. మాలకొండ స్వామినే మీరు ఎత్తేసే పరిస్థితి అంటే ఆయనే మాకున్నాడు. మాకు ఎవరో వెనకండ కదా, మాకు మాలకొండ స్వామి ఉన్నాడు. కాబట్టి నా శక్తి యుక్తులన్నీ కూడా ఉపయోగిస్తా. ఇది దేశ స్థాయి చర్చ పెడతానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే జిందాల్కి 1,00,000 కోట్ల విలువైన కానీ ఐరన్ ఖనిజం కానీ వెళ్ళిపోతే ఇంకా కందుకూరు ప్రాంతం అమ్మిడిపోయినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ ప్రాంతం, అక్కడ ఏంటంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రాంతం. సో ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఈ మాఫియా శక్తులు కానీ కార్పొరేట్లు యాడ్ అయితే అసలు కందుకూరు ప్రజలు బతికే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏ పార్టీలు అవ్వచ్చు, నేనైతే వాళ్ళు మా అన్నలు మా వాళ్ళు కానీ బాధించే విధానం ఉంటుంది. నేను డెఫినెట్గా ఆపి తీరుతాను. ఆపి అప్పుడు మీతో మళ్ళీ మాట్లాడే విధానం ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సరే, ఈ పోరాటం క్రమంలో మీకు బెదిరింపులు ఏమైనా వచ్చినాయి అధికార పార్టీ నుంచి కానీ లోకల్ స్థానికంగా కానీ? ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేను ఊళ్ళలో తిరిగానని అంటే నేను మామిడి తోటల్లో కూడా మీటింగ్లు పెట్టాను అన్నట్లు నాకు అక్కడ స్థానిక ఎస్ఐ అప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్గానే ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి. దాన్ని నేను రోజు కూడా బెదిరింపులా ఉంటే రికార్డ్ చేసి ఇంకా పరంపరలో ఉన్నాయి. మళ్ళీ అలాగే నేను ఏదైతే హైవే దిగ్బంధనం జరుగుతూ ఉంటే హైవే దిగ్బంధనం ముందు రోజు ఫోన్ చేశాడు 28న ఫోన్ చేసి కందుకూరులో ఎలా తిరుగుతావు ఏంటన్నది ఎమ్మెల్యే. సో పెద్దగా దీంట్లో దాపరికం కూడా ఏం లేదు. 28 ఫోన్ చేసి నువ్వు చాలా
28న ఫోన్ చేసి నువ్వు ఎలా తిరుగుతావు కందుకూరులో అన్న విధంగా ఆ భాష. అలాగే మేము ఆ రోజు హైవే దిగ్బంధన రోజు మేము వెళ్తే ఆ దిగ్బంధనంకి నేను వెళ్ళంగానే అక్కడ పోలీసులు నన్ను లాక్కెళ్ళాలి, అంటే ఈవెన్ డోర్ కూడా పాల్గొడుతున్న పరిస్థితి. శంకరపద్మ గారు ఉన్నారు, డోర్ లాగేస్తా ఉన్నాను, దాంట్లో ఉంది తీసుకెళ్తానికి నన్నే. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను అనే వాడిని ఎలిమినేట్ చేస్తే అవుద్ది అనుకున్నారు. ఈ కుట్రలోనే నన్ను అక్కడ మీరు అన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి భౌతికంగా భయపెట్టి ఎలిమినేట్ చేయటం అనేది ఆ నేతి మహేష్ వాడు ఎలాగ మొండోడు అనేది ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటి, అసలు రైతుల నుంచే మనల్ని దూరం చేసేసి మనం ఏమన్నా దానికి నెగిటివ్గా వెళ్ళే విధానం ఉంటుందేమో అనేది రెండో స్కెచ్లో 2 పార్టీలు కలిపి మళ్ళీ అవేలో అంటే అందరు నన్ను 10% రైతులు ఉంటారు కదా, సో ఎవరైతే లేదా 10% నాయకులు ఉంటారు కదా, సో ఇట్లా అలా దూరం చేసే విధానంలో ఆ రోజు చూశాను. అసలు ఇష్యూ తీసుకొచ్చి ఆడదాకా వచ్చినప్పుడు ఏ పార్టీ మీడియా 2 పార్టీల మీడియా కూడా చిన్న పేరు రాయటానికి కూడా ఇష్టపడలేదంటే, ఆ పేరు రాయిపోయినా పర్లేదు కానీ నేతి మహేశ్వరరావు అన్న పేరు కూడా రాయటానికి ఇష్టపడలేదంటే తెలియగా మళ్ళీ దాని నుంచి నన్ను ఉద్యమాన్ని నుంచి వేరు చేసి మన పర్పస్ మన సర్వైవ్ చేయాలనేది అలా వెళ్తున్న విధానంలో నేను ఎప్పటికప్పుడు వ్యూహాలు ఉంటాను కాబట్టి మీరు ఎన్ని వ్యూహాలు వేసినా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సో డెఫినెట్గా మీకంటే ఎక్కువే 4 ఆకులు తిన్నోండి కాబట్టి డెఫినెట్గా బరిలో ఉంటా. కందుకూరు ప్రాంతం అమ్ముడుపోయే ఈ విధానంలో మీ 2 పార్టీలను ఎండగడతాననేది నేను చెప్పదలుచుకున్నాను. సార్ భవిష్యత్తులో కరేడ్ అనే మన గ్రామం అసలు కనుమరుగు ఉంటుందంటారా, కనుమరుగు అయిపోద్ది? ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఆ మామిడి తోటలు ముఖ్యంగా చెప్పాలంటే నేను అనుకుంటుంది ఒక 3,000 ఎకరాల మామిడి తోట ఉందంటే ఇంచుమించు 150,000 మామిడి చెట్లు నరికేస్తున్నారు. అంటే ఆ మామిడి చెట్లు నరికినప్పుడు ఏమవుతుందంటే ఎకో సిస్టమ్ దాని మీద కోతులు అన్ని రకాల పక్షులు ఉంటాయి. అంటే ఒక సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు వీళ్ళు, సృష్టికే వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ చర్యలు బయటికి వెళ్తే విధానం ఉంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే అత్యధికంగా అన్యాయం అవుతున్న విక్టిమ్స్ ఎవరన్నా ఉన్నారంటే కరేడి ప్రాంతంలో దళితులే అంటున్నారు. దళితులు లేదా అసలు భూమి లేని పేద రైతులు వాళ్ళు ఈ ఏదైతే అక్విజిషన్ జరిగే ప్రాసెస్లో నేను ఆల్రెడీ చివరిలో చూశాను. ఒకనొక ప్రాసెస్లో రైతులను బెదిరిపెట్టో లేదా లేదా ఏదన్నా ప్రలోభ పెట్టో భూమి తీసేసుకొని ప్రాసెస్ ఇనిషియేట్ అయిపోయినప్పుడు రోడ్డు మీదకి వస్తున్న ఒకే ఒక్క వర్గం ఎవరన్నా ఉన్నారంటే దళితులు. వాళ్ళకి వ్యవసాయం కూలి తప్ప ఏం తెలియదు బాబు. వాళ్ళు అసలు వాళ్ళు బతకలేరు, బయటకు వెళ్ళి కూడా వేరే పని చేయలేరు వాళ్ళు, అసలు బయట కూడా వెళ్ళి బతకలేరు. ఎందుకంటే అక్కడ ఒక కాలనీ ఉంది, మంచి సముద్ర వాతావరణం, హాయిగా బతుకుతారు. అక్కడ వ్యవసాయం పని చేసుకుంటాడు, రోజు మార్నింగ్ వెళ్ళి హ్యాపీగా ఉంటాడు. వ్యవసాయం పని లేని వదిలిపేసినప్పుడు వాళ్ళు ఎక్కడ బతకాలి? మేము చూస్తూ ఉన్నాం, ప్రకాశం జిల్లా నుంచి బ్యాక్ వ్యవసాయం లేక ఇక్కడ విజయవాడ కృష్ణలంకకు వచ్చి కృష్ణలంకలో 300 రూపాయల కూలి కోసం ఇక్కడ ఏదైతే ప్రకాశం వారి దగ్గర నుంచో మీరు చూస్తూ ఉంటారు చాలా మంది మహిళలు పాపం ఆ లిఫ్ట్ ఇవ్వండి, ఆ లిఫ్ట్ ఇవ్వండి అడిగే మహిళలందరూ మా అక్కలు మా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళే విధానం ఇక్కడ తాడేపల్లి అక్కడ దగ్గర 300 వాళ్ళకి వచ్చేది. 300లో 50 రూపాయలు ఇటుకే పోతాయి ఆటో కానీ పడిగాపులు కాస్తూ ఉంటారు ఎవరన్నా బస్సు లేదన్నా లిఫ్ట్ ఇస్తారా అని. అంటే నేను ఏమంటుంది మా కరేడు ప్రాంతం తాలూకు భూమి లేని దళితులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ సిటీల్లో వలసగా బతకాలా? ఇక్కడ ఈ సిటీలో ఇదేం అభివృద్ధి అంటున్నా? అంటే ప్రశాంతంగా ఊళ్ళలో గ్రామాభివృద్ధులు బతికే వాళ్ళని నువ్వు అభివృద్ధి పేరుతో తీసేసి వాళ్ళని విజయవాడో లేదా హైదరాబాదో చెన్నయో వాళ్ళకి శారీరక జీవితాలతో బతకాల. సో ఇది కదా నేను చెప్తా ఉంది. అభివృద్ధి అంటే సమగ్ర అభివృద్ధే కదా. నువ్వు చెప్పే అభివృద్ధి అంటే 10% స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 10% స్కిల్ ఉన్న మెకానికల్ ఇంజనీర్లు వీళ్ళు కాదు కదా. అంటే ప్రభుత్వం ఈ వేళ చర్చించాలి కదా. అంటే మీ వేళ ఆలోచించట్లేదంటే ఒకటి కుట్రకోణం ఉంది, రెండోది తెలియకుండా అన్నా ఉండాల్సింది అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను.